మంచివాడిని దేవుడు తొందరగా తీసుకెళ్ళిపోతుంటాడు అంటాడు. ఎందుకో తెలుసా? మంచివాడు ఎక్కువ రోజులు బతకలేడు, అందరితో మంచిగా ఉంటాడు. వాడిని నమ్మే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఎందుకంటే వాడు మంచోడు కాబట్టి వాడి దగ్గర డబ్బులు ఉండవు. అందరూ నా వాళ్ళే అనుకుంటూ అందరికీ దాన ధర్మాలు చేసి చిల్లిగవ్వ కూడా వాడి దగ్గర ఉండదు. వాడి దగ్గర చిల్లిగవ్వ లేనప్పుడు వాడి కుటుంబానికి కానీ పెళ్ళాం పిల్లలు కానీ ఏదైనా అవసరం వచ్చినప్పుడు వాడి దగ్గర డబ్బు లేదు కాబట్టి, వాడు అమాయకుడు కాబట్టి వాడు మళ్ళీ మనకు తిరిగి ఇవ్వలేడు అని వాడిని పట్టించుకోరు. కట్ చేస్తే వాడు ఏ సూసైడో చేసుకుంటాడు, లేదా మందుకు బానిసైపోయి పోతాడు. కాబట్టి దేవుడు తొందరగా తీసుకెళ్ళిపోయాడు అనుకుంటారు. నిజానికి దేవుడు ఇలా తీసుకెళ్ళడు, కింద నల్లే పైకి పంపిస్తారు. మరి పాపి చిరాయి అని ఎందుకంటారంటే, ఈ పాపిష్టి రౌడీ నా కొడుకులు వాడితో ఎందుకు గెలుక్కోవడం, వాడు మొత్తం పెంట పెంట చేస్తాడు, తాగిచ్చి అమ్మని అక్కని పిల్లల్ని తీరుతాడు అని నటనతో కూడిన భయాన్ని ప్రదర్శించి వారిని నెత్తిన పెట్టుకుంటారు. కాబట్టి వాడు ఎక్కువ కాలం బతుకుతాడు. అది స్టోరీ.